హైదరాబాద్ పాత బస్తీలో హిందువులకు రక్షణ లేదా? ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో వెలుగు చూసింది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఇంద్రానగర్ సంతోషమాత మందిర్ బస్తీ వాసుల కష్టాలు. హిందువుల శ్మశాన వాటిక ఖాళీ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న ఎంఐఎం నాయకులు షరీఫ్ అండ్ షఫీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చాలా సన్నిహితులని తెలుస్తుంది. వీళ్ళ అనుమతి లేనిదే చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్ హిందువులు నివసిస్తున్న బస్తీలో ఒక్క స్ట్రీట్ లైట్ పని కూడా జరగదు అంటే ఆలోచించండి అక్కడ బస్తీలో నివసించే హిందువులు ఏ స్థితిలో ఉన్నారో. ఇంకా అంతేకాదు, స్థానికంగా ఉండే మజ్లిస్ కార్యాలయంలో సలాం కొడితేనే హిందువులకు స్థానికంగా ఉండే సమస్యలు తీరుతాయంట. ఒకవేళ స్థానిక హిందువులు నేరుగా అధికారులను సంప్రదించి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులపై సమస్యలను పరిష్కరించడానికి వచ్చిన అధికారులను అడ్డుపడి మా అనుమతి లేనిది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దని హుకుం జారీ చేశారంట మజ్లిస్ నాయకులు షరీఫ్ అండ్ షఫీ. ఇక అక్రమ నిర్మాణాలపై స్థానికులు ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో హిందువులకు రక్షణ కరువైంది. షరీఫ్ అండ్ షఫీల దౌర్జన్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని భయాందోళనకు గురవుతున్నారు ఇంద్రానగర్ బస్తీ వాసులు. అక్రమ నిర్మాణాల విషయంలో ఫిర్యాదులు చేసిన స్థానికుల ఇంట్లపై అర్ధరాత్రి సమయంలో మజ్లిస్ కార్యకర్తలను తీసుకొచ్చి దాడులకు తెగబడతారంట. ఇంకక్కడితో ఆగరంట. ఇంద్రానగర్ బస్తీలో భయాందోళన వాతావరణం సృష్టిస్తారంట. పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకుని అధికారులు. ఎందుకంటే హైదరాబాద్ పాత బస్తీలోని పోలీసులు ఏ చర్యలు తీసుకోవాలన్నా దారుసలాం మజ్లిస్ హెడ్ క్వార్టర్ నుంచి ఆదేశాలు వస్తేనే చర్యలు తీసుకుంటారని బీజేపీ నాయకులు తరచుగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఈ చాంద్రాయణగుట్టలోని ఇంద్రానగర్ బస్తీ వాసుల సమస్యలు చూస్తుంటే బహుశా అదే నిజమనిపిస్తుంది. అక్కడ నివసిస్తున్న హిందువులపై దాడులు జరుగుతున్న, హిందూ శ్మశాన వాటిక భూములు కబ్జా జరుగుతున్న బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని మజ్లిస్ పార్టీ కార్యాలయంగా మార్చిన ఈ సంఘటనలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తనట్టుగా వివరిస్తున్నారు. అంటే మజ్లిస్ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందో మీరే ఆలోచించండి. అసలు హైదరాబాద్ భారత రాజ్యాంగంలో ఆధీనంలో ఉందా లేదా అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెలువడుతున్నాయి. వీడియో డెస్క్ హిందూ టుడే తెలుగు.